అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు రాజ్యలక్ష్మి. ఇక్కడ అప్పుడు వచ్చినప్పుడు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మనం ఒకరిద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. అట్లాంటిది ఇంతమందిని 600 మందిని మామూలు వాళ్ళు హ్యాండిక్యాప్టర్ అయినా కూడా వాళ్ళు మెయింటైన్ చేయడం చాలా గొప్పదనం. వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలి. చాలా సంతోషం అనిపించింది. కానీ వాళ్ళని చూస్తే కూడా బాధ అనిపించింది. సరే అట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇంత మంచిగా మెయింటైన్ చేస్తానంటే నిజంగా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదములు చెప్తున్నా. నా పేరు మాదారపు ప్రేమలత. కానీ మేము ఇంత ముందుకు మాకు తెలియదు. ఇప్పుడు మా బావగారి ద్వారా చూద్దామని వచ్చేసాము ఇక్కడికి. కానీ వీళ్ళని చూసినాక చాలా బాధాకరమైన విశేషము. మెయింటెనెన్స్ చేసుడు కూడా చాలా గర్వకారణము. చాలా మంచిది అనిపించిందండి. నా పేరు మాదారపు ఉమారాణి. ఇంతకుముందు భక్తి టీవీలో చూసిన మామయ్య వాళ్ళతో వచ్చినాం. ఇక్కడ చూసినాం. వీళ్ళని చూడగానే కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ మెయింటెనెన్స్ ఇదంతా చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. నా పేరు మాదారపు చంద్రశేఖర్. మాది నర్సంపేట. భక్తి టీవీలో ఈ ప్రోగ్రాం చూసినాక ఎందుకో వచ్చి కొంచెం అనిపించి వచ్చినాం ఇక్కడికి 6 నెలల క్రితం. వచ్చినప్పుడు చూసారకు కొంచెం అయిపోయింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈ బిల్డింగ్లో కూడా నా వంతు సాయం చేద్దాం అనుకొని అలా రావడం జరిగింది. ఇంతకుముందు వచ్చినప్పుడు అన్నదాన కార్యక్రమానికి నా వంతు సాయం చేసినాం. ఇంతమందికి అమ్మ నాన్న పేరు పెట్టి ఇంతమందికి ఆశ్రయం పొందడం, చాలామందికి ఆశ్రయం ఇవ్వడం చాలా గొప్పతనం. వీళ్ళకి ఎప్పటికీ భగవంతుడు ఆరోగ్యాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.